నీ అవ్వ నేను ఇంటికి పోయేసరికి మా రవ్వలి కూర అండపోయింది అనుకో దాని దవడలు దగ్గర కొత్తుతా. అసలు ఏమనుకుంటాంది నన్ను గంజిలీగా తీసి పారేసినట్టు పారేస్తాంది. ఇక అంటే పక్క పొంటోళ్ళు ఊక పెళ్ళాన్ని కొడతాను అని అనుకుంటారు కానీ నేను చేసేది అది చేసేది వాళ్ళకి ఏం ఎరక. అరే కష్టపడి బోటు తెచ్చుకుంటే కాటు అండింది. నీ అబ్బా రొట్టెల్లో పెట్టుకొని తిందాం అనుకున్నా. ఈ సంవత్సరం పొడుగు వెళ్ళి ఇది అవుతుంది. పోయిన 31st అయితే నాపకాల రమేష్ గారు నేను అబ్బబ్బబ్బబ్బబ్బా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై నీ అవ్వ బోటి పురుసు కూడా పెట్టుకపోయాను. ఆడు దిక్కుమాలోడు ఆ పచ్చానికి అందరూ ముక్కలు తింటానని సప్ప తిన్నాడు. సప్ప తాగి అంగి మీద బొల్ల కక్కున్నాడు. అద్దురా అంటే అలా అమ్మిడి కొడుకున్నాడే. ఈసారి ఏం చెప్తాడేమో ఇక విలువనే విలువ. ఒక ఐడియా చెప్తా, ఇప్పుడే చెప్తే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు, తర్వాత చెప్తా. ఇప్పుడు మా బొమ్మ ఏం కూర అండిందో ఏమో పోయి చూడాలి. ఇవాళ అయితే రావాలి నువ్వు కూర గిట్ట అండపోతే. నీ అవ్వ బయటకు వచ్చినాక కూడా దాని జోలు తీసుడు ఎందుకు? చెక్ దాని జోలే తీయ. రాయ పిల్ల పోదాము ఓ ముద్దుల మధ్యలో ఓలచ్చ గుమ్మడి ఒయిలాల మామిడి రావే పిల్ల పోదాము ముద్దుల మధ్యలో ఓలచ్చ గుమ్మడి ఒయిలాల మామిడి. ఏం రోజు శంకర్గో చలికి బాగా కేరుతాను. ఎందుకంటే రేపు 31st కదా, చేపలు తెచ్చుకున్నాడే. చేపల కూర తింటా, సాపేసుకొని పంట. రాయ పిల్ల పోదాము ముద్దుల మర్దలో ఓలచ్చ గుమ్మడి ఒయిలాల మామిడి. పాట పాడుకుంటే ఇంత సంతోషంగా వస్తున్నావా? రా చెప్తాని సంగతి. ఏంది మస్తు సంతోషంగా పాట పాడుకుంటూ వస్తాను? మీ ఆడోళ్ళు మా మొగోళ్ళను సంతోషంగా ఉంటారా అనే కొంగు పట్టుకొని ఏడువని ఏంది గలవల కూర్చొని? మా సాల్ది ఇగో ఈ గొల్లెం డబ్బా తీసుకుపోయి బోరింకా నీళ్ళు పట్టుకరాపో. గొల్లెం డబ్బా అందుకొని చంపితే అమ్మ గోళంలో పడాలి. నీ కంటికి నీ ఎట్లా కనబడతానే? కంటిక కర్రగానే కనబడతావు గాని పోయి బోరింకాడ కొట్టుకరాపో. ఇగో రవలి, నువ్వు కఠినంగా నన్ను కట్టేసి కొట్టినా కూడా నేను నీళ్లు కొట్టుకొచ్చటోండి కాదే. నీ కంటికి నీ ఎట్లా కనబడతానే? చీటికి మాటికి అన్ని పనులు చెప్తాను, నువ్వు పోయి తెచ్చుకుంటేందే. ఏమన్నా డ్రమ్ము పట్టుకపోతానవా? కరెంట్ డబ్బేనే ఆడుతూ పాడుతూ చేతులు పట్టుకొని రా చూపుకుంటా. అయితే తేవా కదా తేను. అయితే రాత్రికి బంధు రాత్రికి బందా ఏడీనే. మా ఆడోళ్లకు ఎక్కడ తిట్టాలో కాదు ఎక్కడ కొట్టాలో బాగా తెలుసు. నీ అవ్వ ఊళ్ళే పులి లెక్క బతకటోన్ని పెళ్ళం నీళ్లు తెమ్మరంగానే డబ్బా పట్టుకొని ఊలాడుకుంటా పోతానా? ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ మానం పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్లు పట్టుకోపోతే అది తిడుతుంది. నీ అవ్వ తేకపోతే నైట్ బంద్ అంటాంది. నైట్ బంద్ అయితే నేను ఊరుకుంటానా? అబ్బో ఒక్కరోజు కూడా నేను నాగబోనియా. ఇట్లా నీ అవ్వ ఏం సమజ్ అయితే లేదు. ఏం చేయాలి? ఎవరన్నా చూస్తేనైతే ఇక రేపటి నుంచి నన్ను పిల్లిని చూసినట్టు చూస్తారు. తగ్గేది లేదు. బెంచత్ మీసం పులి బిడ్డా పులి. ఏం చేయాలి? నీ అక్క ఇది గొల్లెం డబ్బే కదా, నెత్తి దొరుకుని పోతా. ఎవ్వరు చూడరు. ఎవరన్నా పిలిచినా కూడా నేను మందలియ్య. మాట్లాడా అత్తదా? ఒకసారి ట్రై చేస్తా. అక్క అత్తంది పోతా. నీ అక్క ఎక్కడి కట్టగాలం వచ్చిండ్రు నాయన. ఎవరైతే చూస్తలేరుగా. రోడ్డు అయితే కనబడుతుంది. ఇప్పుడు ఆడకైతే ఎవడు చూడలే. అబ్బో పూసుకొని వెళ్ళకన్నా వెళ్తే వేసుకొనే పోతా. ఏంద్రో తమ్మి బగిట పట్టుకొని ఎటు పోతానవురా? నువ్వేటి పోతానవే? ఇది ఇంటికాడ అట్టిగా రికా ఉన్నదిరా, అందుకే అటు ఇటు దింపుకరాని పోతానా. అటు ఇటు దింపుకరాని పో. నాదేమన్నా కుక్కనా? కరెక్ట్ చెప్పు, నన్ను కాట కలపకు. ఏం చేయమంటావురా తమ్ముడు? మనం బయట పులులం, ఇంటికి పోతే పిల్లులం రా. పొద్దున తెల్లారితే చాలు లే అని
ఇల్లుడు అంటది, అలుకుదల్లు అంటది, ముగ్గు ఏమంటది, బట్టలు ఏమంటది, అల్లకు షెగిని కూడా ఏమంటది. నాయన ఆఖరికి నాకు ముగ్గే రాదంటే కొరకాసు పెట్టి ఆడ కూర్చుండి మరి ఏపిస్తుందిరా. ఏదో 12 చుక్కలట 9 చుక్కలట. మనం చుక్కేసి ముక్క తింటాం కనుక ముగ్గుల సంగతి మనకేమరకరా. ముగ్గుల తిప్పు పట్ట తిప్పుతాం గాని ముగ్గెత్తామారా. రావా కోసా నేనేం చేయాలరా. ఎవరు చూస్తారుగా ఆఖరికి లంగాలు కూడా విండు అంటదిరా. బతుకు పాడుగాను. ఊకో మందింటే మానం పోతుంది. నీది పెళ్ళం పోరు, నాది అత్త పోరే దేవుడా. ఓరి వారి అత్త పోరైనా పెళ్ళం పోరైనా పోరు పోరేరా. ఇంతకు మీ అత్త ఏమంటాంది? ఏమంటుందా? హరీషు అన్నా ఒకసారి మా అత్త పెట్టే బాధలు చూపెట్టావా? సరే అన్న. లే ఏంది అంజలి పొద్దుగానే లేపుతావు? నేను అంజలి కాదు దాని తల్లిని. తల్లివా? చచ్చిపోతుంటా. ఏందత్త? నేను తానం చేయాలి, నీళ్ళు కొట్టుకురాపో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏంది నీళ్ళ? నీ కంటికి నేను ఎట్ట కనిపిస్తాననే? అత్త అని ఊకుంటానా గాని లేకుంటానా? ఏం చెప్తావు? నిన్ను ఒక నీళ్ళే కాదు బట్టలు బాసలు ఇల్లు అట్లా అన్నోడు వాళ్ళే లేనాడు. అంటే అది రామ్ మళ్ళా చూస్తా నాడు. నిల్లేపో. నిన్న అట్లా ఆగు. ఓరి వారి నీకు టార్చర్ ఉన్నది కారా. ఎట్లున్నటోనివి ఎట్లయినవురా. అయితేనే గాని మరి నీ పెళ్ళం ఏమంటలేదారా? ఎందుకన్నది? అది కూడా అంటది. హరీషు అన్నా ఒకసారి నా పెన్నం పెట్టే బాధలు చూపెట్టవా? సరే అన్న. అంజలి అంజలి ఏంది పానం పోయినట్టే వెళ్తావు? జర గట్టిగా వెళ్తే ఏమైతుంది? నీ అవ్వ చేయబట్టి ఒప్పుకుంటలేదే, అందుకే కూతెళ్తలేదు. ఏంది మావయ్య బట్ట? నువ్వు కైకిలో అయినాక చెప్పరాని పనులని చెప్పి నా పానం తింటాండే. జర మీ అవ్వను మీ అవ్వగారి ఇంటికి కొమ్మని చెప్పే, నీ దయనే. ఏంది మావన్ మా ఇంటికి కొమ్మంటావా? నిన్ను ఇంకోసారి అంటావా? ఇంకోసారి అంటావా? అమ్మో నీ దయనే. అరే తమ్ముడు, నీ బతుకు ఎడారులా గొర్రె సాత్రం అయినట్టు అయింది గారా. చెప్పుకొని పోతే పట్టుకొని తగినట్టున్నది. ఊకో ఏడువకు. అన్నా ఈ సమస్యకు పరిష్కారం లేదా? అరే ప్రతి సమస్యకు ఒక్కటి పరిష్కారం ఉంటదిరా. ఆలోచిద్దాం. ఎందుకు దొరకది? ఉంటదిరా. అన్నా పెద్దోని నువ్వు కదా, మొదలు నువ్వు చెప్పు. ఏంది నేను చెప్పన్నా? దగ్గరికి రారా, చెవులో చెప్తా. ఇక్కడ ఎవ్వరు లేరు కదనే, చెప్పు. నీకేది తెలియదు. యుద్ధాలైనా ఆడోళ్ళ వినా ఎత్తులేదన్నా సాటుకు చెప్పుకోవాలరా. సరే అట్లయితే చెప్తే. అబ్బా మస్తున్నదే. పిల్లలతోని 31st దావతు, అత్త కాఫరు. కానీ అన్న ఈ యుద్ధంలో మనమే గెలవాలనే. అరే తమ్ముడు, ఈ సంవత్సరంలో మన బాధలన్నీ పోవాలరా. వచ్చే సంవత్సరం అల్ల జుట్టు మన చేతులు ఉండాలి. మన మాటలు వాళ్ళకు తూటాలు లెక్క తాకాలరా. అన్న పిరంగికి పిడిగా సొంటని దొరికినవే. రేపు చూడు ఎట్లా వెళ్తాను. తమ్ముడు మనం నీళ్లు కొట్టుకొని పోదాం, లేకపోతే వాళ్ళకు డౌట్ వస్తుంది. పారా. సరే పాయే. అన్న అది నీళ్ళన్నీ చిలుము వస్తానే, ఇంకా పక్క వాడుకోదాంపా. అబ్బా ఈ మనిషిని నీళ్ళ కన్నోళ్తే ఏడ నీళ్ళు తాడో ఏమో.
ఛీ, ఎప్పుడు ఇంతే ఈ మనిషి. అన్నా మంచి ఐడియా ఇచ్చినవే, నీ మేలు జలవల మర్చిపోను. అంత పెద్ద మాట ఎందుకురా, నేను కూడా మొగోనేనే. ఎవరికైనా బాధలు ఉంటాయి, వచ్చినప్పుడు ఒకరికొకరు చెప్పుకోవాలిరా. అంతే అంతే. ఇంకో బాధ ఉంటే చెప్పుకోవాలి, ధనం ఉంటే దాచుకోవాలిరా. అర్థమవుతుందా? రవలి, ఓ రవలి, నీళ్ళు తెచ్చేదావే. ఏమిరా ఏమట్లా అరుస్తాడావు? వచ్చినావా? ఆడోళ్ళ లెక్క ముచ్చట్లు పెట్టుడు అయిపోయిందా? ముచ్చట కాదు, ఇక కూసో. ఇంకో నీళ్ళ కాని పోతే రమేష్ గారు తొవ్వర కలిసిండే. ఎందుకట? మన పిల్లలు సంవత్సరం మొత్తం మంచిగా చూసుకున్నారన్న, ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది కదా, వాళ్ళకి ఒక్కసారి అన్న దావతి దానంటే. మంచిగానే అన్నాడు. పెళ్ళం అంటే ఆ మాత్రం ప్రేమ ఉండాలి. మరి నువ్వేమన్నావు? ఇంకేమంటేనే ఇంత మంచి టైం దొరుకుతుందా అని సరే అన్న. ఇంతకి ఎప్పుడు ఎక్కడ దావత్తు? రేపు 8వ తారీఖే. డిసెంబర్ 31. అంటే 31 తారీఖు కదా. అంటే ఈ సంవత్సరంలో ఆఖరి దినం కాబట్టి మీకు ఆ దినం రోజే దినం పెడదాం అనుకుంటాను. ఏంది దినమా? అంటే దినం అంటే దినం కాదే, 31 దావతు అంటానా పెళ్ళావతోటి. గిట్ల అన్నం మంచిగున్నది. ఇగో మరి నాకు దావత్లకు ఊరుకోడి తాటికల్లు కావాలి. నువ్వు అడగాల గాని తాటకాళ్ళేందే, పుట్టమిన చెట్టుకాళ్ళు తెత్తా, బుస్స బుస్సనే వంగుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. అది ఇప్పుడు అద్దే, రేపు చెప్పాలి. సరేతి, ఇప్పుడైతే బోలు దోము, బట్టలు విండు, నేను వండుకుంటా. జరిగేగా పండుకుంటావా? బోలని మంచిగా దోంపో, బట్టలు కూడా మంచిగా విండు, మంచిగా జారి. నీ అవ్వ ఏం నడిచిన ఈ ఒక్క రోజేనే, రేపు చెప్తా నా తడాకేందో. ఏంది 30 తాగుతా అంటే ఏంది? లేని కోరికలన్నీ కొడతావు? కోరికలు కాదే, తాగి తానం చేసే రోజు. గాతానే మీకు చేపిద్దాం అనుకుంటానా. ఏంది తానవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడతానా. ఈ సంవత్సరం పొడుగుతా మీ తల్లి బిడ్డలిద్దరు నన్ను ఎంత చక్కదనంగా చూసుకున్నారు. గందుకే రేపు ఒక్క రోజన్నా మీ ఆలన పాలన చూసుకునే భాగ్యం నాకు ఈర్రి. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఈర్రి ఏదో తేడాగా ఉందండి. ఇట్టేస్తావు? మీరిచ్చి చూడుర్రి, జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని మీ ఇద్దరికి ఏం తక్కువ గుంటిస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? మన ముగ్గురమేనా ఇంకెవరన్నా ఉన్నారా? ఎందుకు లేరు, నా సొంటి మొగోళ్ళు మత్తు మంది ఉన్నారు. కానీ రేపు మాత్రం శంకరన్న, రవలి, నువ్వు నేను పిల్లలతోని 31 దావత్. అత్త కాపరు పొట్టు పొట్టు పొరక కావాలిగా, పొట్టు పొరక కావాలిగా. ఏమంటావా అమ్మా? సంవత్సరం పొడుగుతా మన మాటిన కదా బిడ్డ, ఈ ఒక్కసారి ఇందంతి. గట్ల సరే చేసుకున్నంతి. చేసుకుందాం. నిన్నేమో అన్నావు బొమ్మ, నేనేమన్నా? ఎప్పుడు తిట్టాలి ఎప్పుడు తగ్గాలన్నది మాటలో తెలుసు అన్నవా? ఏం తెలిసే? ఏదో తేడాగా ఉందండి. నీకు మొగంతో పనులు చేపించుడు బొమ్మ, నీళ్ళు కొట్టరా బట్టలు విన్నంటే నీకేమన్నా పెళ్ళని కట్టేనా కొట్టది? నీ కొడుకు ఉంటే నీ కోడలు ఉంటే
నీ కొడుకు నువ్వు బట్టలు విను నీళ్ళ అంటే నీకు ఎంత కోపం అయితే మాట్లాడతారు ఒర్రకు వస్తారు విన్నావా పిల్లని కట్టినా కొట్టుడు అయ్యో వచ్చిందండి వయ్యారి నువ్వు అల్లుని కొట్టడానికి ఏం లేదు కానీ ఆయన పిల్లల్ని ఆయన కొట్టుకుంటే తప్ప ఆహా మా అమ్మ మీద బాగా మర్రబడుతున్నావేంటి ఏంది మీ అమ్మకు మర్రవుడు కాదే మీ అక్క ఎదురెక్కి దంస్తా ఏమో అనుకుంటారు నా గురించి కొట్టపోతే నువ్వు మొగనే కాదు మరి. నల్లమ్మక పొడ ఏం ఊరికిచ్చుకుంటా కొడుతున్నారా నీ 30 దావతని పెట్టి ఊరవతలకి తీసుకొచ్చి మా అమ్మను ఎక్కెక్కి కొడతావురా నీ తలపండు వాళ్ళగా నన్ను ఎత్తుకోలేసినప్పుడు పొట్టు పొట్టు కొడుతుంది దీన్ని మరి లేకుంటేది నీ అక్క పెళ్ళైన కాంచెలి మీతోని వనవాసం ఎగిస్తాడా కాదే నీకన్నా ఎక్కువ మీ అవ్వతో తిట్లు తినలేదు నేను అల్లుని కాదే మీ లంగలు విండాలే మీ జాకెట్లు విండాలే అల్లుడ నాకు ఇంత మర్యాద ఉందా మీకు శంకరరా కదా నువ్వు చెప్పుదా అల్లుడన్న భయం లేదు మర్యాద లేదు అల్లుడే నీకు నీ బిడ్డకును నీకు అంత చీప్ అయిందా అని లంగాల కానుంచి పెట్టిస్తారట ఇగో అత్త ఈ సంవత్సరం అంటే ఏదో నడిచింది వచ్చే సంవత్సరం అంటే రేపటి నుంచి మా రాజ్యం నడవాలి అర్థమైందా ఇగో మొగుళ్ళకైనా ఈ వచ్చే సంవత్సరం అత్తలకు పిల్లలకు భయపడకురే ఇట్లా ఈ రమేష్ గారి అత్త ఎవరైనా చేసిందనుకో అత్తకు దావత్ చేయరి దంచి కొట్టురి ఇంకో తప్ప మా జోలికి రావద్దు అర్థమైతుందా ఆడళ్ళతోటి ఫస్ట్ దావత్ అత్తకు సారీ రా తప్పు చెప్తాను పిల్లలతోటి అత్త కాపరు రమేష్ గా ఎట్లున్నారా ఎవరు అరే ఇదో కొట్టి తాగింది పోయి నాయన చేసేద్దాం పారా బా హ్యాపీ న్యూ ఇయర్ అత్త పిల్లవా నీ పిల్లని కూడా చెప్తాను హ్యాపీ న్యూ ఇయర్ కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి